ఇంకా ఎన్ని సంవత్సరాలైనా కానీ దాంట్లో 5 టీఎంసీలే ఉన్నాయి. దాన్ని 10 టీఎంసీలు చేసే విధంగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి కార్యక్రమం చేయాలి. 11 టీఎంసీలు చేసే విధంగా. ఎందుకంటే మేము కూడా ఒక తప్పు చేసినాం. జగన్మోహన్ రెడ్డి గారు మేము ఏ పనులు చేశామో ఆ పనులు చెప్పుకోలేని పరిస్థితి. ఈడున్న వాళ్ళలో ఎంతమందికి తెలుసు చెప్పండి? రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఆ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు నేనే 4 గోడల మధ్య చంద్రబాబుతో చెప్పి ఆపిచ్చానని చెప్పేంత వరకు మనందరికీ తెలుసు ఒక రాయలసీమ లిఫ్ట్ ఒకటి ప్రాజెక్టు జరుగుతుందని. దానికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టిందని మనలో ఎంతమందికి తెలుసు చెప్పండి? ఎవరికి తెలియదు. ఎందుకంటే అది కరోనా వచ్చిన పుణ్యమో లేకుంటే ఇంకో పుణ్యమో ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. నా నియోజకవర్గంలో కూడా 700 కోట్ల రూపాయలతో ఒక జిల్లేడు బండ రిజర్వాయర్ ఒకటి జరుగుతుంది పని. నా నియోజకవర్గం వాళ్ళకే చాలా మందికి తెలియదు అక్కడ ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది, దానికి ఇప్పటికే 300 కోట్ల రూపాయల దాకా ఖర్చు అయిందనే విషయం. ఆ విధంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు దీన్ని టాస్క్ కమిటీని భుజానెత్తుకొని చేస్తున్నటువంటి మా శైలజానాథన్ గారికి చెప్పేది ఒకటే, మనం చేసిన ప్రాజెక్టులకు ఆ సందర్శనకన్నా తీసుకోండి. ముందు అక్కడ ఇది చేయించామని జనాలకు చూపించే కార్యక్రమం, అది ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం చేస్తే కానీ ప్రజలకు అవగాహన లేని. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ వచ్చేస్తున్నాయి, అంత సోషల్ మీడియాలోనే చూస్తున్నారు, ఫోన్లలో చూస్తున్నారు, తింటున్నారు, అటుకు అయిపోతుంది. దాని వెనకలు ఉన్న కష్టం తెలియదు, దాని వెనక ఇబ్బంది తెలియదు. నాకు తెలుసు హంద్రీనీవా నుంచి ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రఘువీరారెడ్డి అన్న, అనంతన్న, మేము అంతా కలిసి ఆ ప్రాజెక్ట్ నుంచి అక్కడ నుంచి నీళ్లు తీసుకొని వచ్చేటప్పుడు ఒక 100 పైగా మీటింగ్లు పెట్టింటాం కాంట్రాక్టర్లతో. పాదయాత్ర చేస్తాం, మీరు చేస్తారా లేదా ఆ పని, మేము ఈ డెడ్ లైన్ ఇచ్చి చేస్తేనే కానీ అని చెప్పి ఆ విధంగా నీళ్ళు తీసుకొని వచ్చిన కార్యక్రమం చేశారు. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన మేధావులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ కోరుకునేది ఒకటి, మనకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి మనం మాట్లాడకపోతే దీన్ని చంద్రబాబు నాయుడు గారు వీరు కూటమి ప్రభుత్వం టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఉంటారు. వీళ్ళకేముందులే లాస్ట్లో వచ్చి ఏదో ఒకటి చెప్పేస్తే పోతాము అని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడితే సరుతారు. ఇప్పుడంతా రాజధానిలో ఏముంది అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అమరావతి మీద తప్ప ఇంకా మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా దూరం చేసుకున్న పరిస్థితి. ఈరోజు టాస్క్ ఫోర్స్ గారికి చెప్తున్నాం, ఒక బ్లూ ప్రింట్ ఇవ్వండి, మన ప్రభుత్వం వస్తే మనం ఏం చేయదలుచుకున్నాం కూడా చెప్పండి. ఆ విధంగా చెప్పుకోకపోతే ఖచ్చితంగా మనకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. అదేం వద్దు, మీరు అంటున్నట్టు 20,000 కోట్లు ఎన్ని కోట్లు కావాలనుకునేది అన్నీ కూడా ఇదిగో ఈ ప్రాజెక్ట్స్, ఈ బాటిల్ నెక్స్ ఉన్నాయి, ఇవి క్లియర్ చేస్తా అంటే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని. ఇలాంటి ఒక కార్యాచరణతో ముందుకు పోతేనే ఖచ్చితంగా మంచి ఫలితాలు తీసుకొని రావడానికి వీలవుతాయని, దానివల్ల జరిగిన నష్టం ఏమిటి, ఏ విధంగా నష్టం అని చెప్పేసి ఆ ఎత్తు పల్లాల గురించి, ఆ మెజర్మెంట్స్ గురించి మేధావులు అందరూ కూడా మాట్లాడినారు. ఇక మీదట ఈ ప్రాంత ప్రజల్ని జాగృతి చేసుకొని అందరినీ కూడా కలుపుకొని, విద్యార్థి సంఘం కావచ్చు, రైతు సంఘం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, అందరినీ కూడా ఏకతాటి మీదుగా తీసుకొని పోవడానికి పెద్దలందరూ కూడా ముందుకు రావాలని, లేకపోతే ఈ ప్రాంతం గురించి చరిత్రలో ఉండిపోతుంది తప్ప భవిష్యత్తు తరాలకు మనల్ని తిట్టడం తప్ప వేరేది ఏమీ ఉండదని చెప్పేసి తెలియజేసుకుంటూ